హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇక్కడ కొబ్బరి నూనె చూపిస్తాను చూడండి. అది మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనము కొబ్బరిని తీసుకోవాలి. ఆ కొబ్బరిని ఒక 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొబ్బరి అనేది చాలా ఈజీగా ఈ విధంగా పగిలిపోతుందన్నమాట. తర్వాత కొబ్బరిని అంతా మంచిగా కడిగేసి మనము ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలన్నిటినీ మనం మిక్సీ జార్లో వేసేసి తగినంత వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు జాలించి కొబ్బరి పాలని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పాలని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 12 గంటల పాటు ఇలా వదిలేయాలి. అప్పుడు కొబ్బరి పాలు అనేవి మొత్తం ఈ విధంగా పైన ఈ విధంగా గడ్డగట్టిపోతుంది అన్నమాట. వాటర్ అనేవి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు పైనుంచి ఈ విధంగా కొబ్బరి పాలన్నీ తీసేసి ఒక గిన్నెలో ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా కొబ్బరి పాలని ఈ విధంగా ఉడికించాలి. సో ఈ విధంగా కొబ్బరి పాలు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఈ విధంగా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇది ఒక 10-15 నిమిషాల్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఇలా సపరేట్ మొత్తం కొబ్బరి పాలు ఈ విధంగా సపరేట్ చేసి తీసుకున్నాం కదా. సో ఎక్కువ టైం అయితే తీసుకోదండి, చాలా తొందరగా అయిపోతుంది. ఈ విధంగా మొత్తం కొబ్బరి నుంచి మొత్తం ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. సో మొత్తం తర్వాత ఆయిల్ అంతా ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఈ విధంగా జాలించుకుంటే ఎంతో ఫ్రెష్గా ఉండే కొబ్బరి నూనె రెడీ అయినట్టే. సో ఈ విధంగా మనం ఇంట్లోనే కొబ్బరి నూనెని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తుంటాను. సో వాళ్ళకి ఇదే ఆయిల్ యూస్ చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.